వంశీ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. పత్రిజీ ధ్యాన మహాయాగం కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేయబడిన ప్రత్యేక కార్యక్రమం ది గ్రేట్ పిరమిడ్ ఆఫ్ ఇండియా మహేశ్వర మహా పిరమిడ్ కర్తాలకు స్వాగతం సుస్వాగతం. సో డిసెంబర్ 21 నుంచి 31 వరకు ధ్యాన మహాయాగం కార్యక్రమాలు దిగ్విజయంగా జరగబోతున్నాయి. ఈ కార్యక్రమాలకు సంబంధించి అసలు ధ్యాన మహాయాగం ఎందుకు చేయాలి, ఆ విశేషాలను మనతో పాటు షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కర్తాల్ మహేశ్వర మహా పిరమిడ్ ట్రస్టీ కూకట్పల్లి లక్ష్మి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. లక్ష్మి గారు నమస్కారం అండి. నమస్తే. పీడిఎంవై జరగబోతోంది డిసెంబర్ 21 నుంచి 31, అద్భుతంగా జరగబోతోంది. సో అందరూ చాలా బాగా ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు ఆ కార్యక్రమాలకి అటెండ్ అవుదామా అని చెప్పేసి. అసలు పత్రిజీ ధ్యాన మహాయాగం ఎందుకు చేయాలి అనే సందేహం కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళకి చాలా మందికి ఉంటుంది కదా. సో ఆ సందేహాన్ని మీరు నివృత్తి చేయాలి మీ మాటల్లో. ఎందుకు చేయాలి అని అంటే అందరూ అనుకుంటారు చాలామంది, ఇంత ఖర్చు పెట్టేసి ఇంత అవసరమా, ఇంత సారున్నప్పుడు చేశారు కానీ ఇప్పుడు కూడా ఇంత అవసరమని. అసలు చెయ్యాల్సిందే ఇది, భూమి మీద చెయ్యాల్సిందే ఇలాంటి యాగాలు. ఎందుకు అని అంటే ఇప్పుడు మన వినాయక చవితి వెళ్ళింది లేదా దసరా వెళ్ళింది, ఇంట్లో పూజ చేసుకున్నాం. మనం ఏమని దండం పెట్టుకుంటాం? ఇంట్లో ఒక్కళ్ళమే పూజ చేసుకుంటాం. పూజ చేసుకొని నా మొగుడు బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా అత్తగారు బాగుండాలి, నా మామగారు బాగుండాలి, అమ్మ నాన్న, ఇదో మన ఫ్యామిలీ గురించి కోరుకుంటాం. అంతేగాని ఎదురింటాడు బాగుండాలి, పక్కింటాడు బాగుండాలి, పక్క రాష్ట్రం వాళ్ళు బాగుండాలి, పక్క దేశం వాళ్ళు బాగుండాలని కోరుకోం కదా. కోరుకోం, ఇది సహజం. అవును. అలాగే అది ఒక బౌండరీ, ఒక కుటుంబం అనేది ఒక బౌండరీ. దాన్ని దాటి ఒకప్పుడు రాజులు యజ్ఞాలు యాగాలు చేశారు. రాజులు చేశారు అంటే రాజుగారు, రాజుగారి భార్య సతీ సమేతంగా కూర్చొని యజ్ఞాలు చేశారు. ఎందుకు చేశారు అంటే ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ బాగుండాలని, సకాలంలో వర్షాలు పడాలని, పంటలు బాగా పండాలని, పశు సంపద పెరగాలని, ఆరోగ్యంగా ఆనందంగా ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ బాగుండాలని మాత్రమే చేశారు. ఇద్దరు కూర్చొని, రాజుగారు, రాజుగారి భార్య. మరి ఇవాళ పత్రి మహారాజు పిరమిడ్ మాస్టర్లందరినీ కూర్చోబెట్టి, ప్రపంచంలో ఉన్న పిరమిడ్ మాస్టర్లందరినీ కూర్చోబెట్టి 84 లక్షల జీవరాశుల ఆత్మ పరిణామం కోసం చేస్తున్నటువంటి ఈ మహాయాగం, సృష్టిలో ఇప్పటి వరకు ఏ యుగంలోనూ జరగనటువంటి ఈ యాగం ఇప్పుడు పత్రిగారి ద్వారా పిరమిడ్ మాస్టర్లు చేయించబడుతుంది. మరి అలాంటప్పుడు లక్ష్మి గారు ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటే సరిపోతుంది కదా, అందరూ కలిసి ఒకే చోట గ్యాదర్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. నీ ఇంట్లో నువ్వు, నా ఇంట్లో నేను చేసుకుంటే అది ఒక పరిమితం అవుతుంది. ఇది అపరిమితంగా జరిగేటటువంటి యాగం. అందరూ కలిసి ఇప్పుడు మన ఇద్దరం ఇలా కూర్చొని మాట్లాడుకోవటం వల్ల మన ఇద్దరు ఆరా టచ్ అవుతుంది. ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూస్తున్నాము, ఒకళ్ళ భావాలు ఒకళ్ళకి అర్థమవుతున్నాయి, ఒక స్పర్శ అనేది తెలుస్తుంది మనకి. ఇక్కడ రాగానే హక్ చేసుకోవటము, షేక్ హ్యాండ్ తీసుకోవటము చేస్తాము. మరి నీ ఇంట్లో నువ్వు, నా ఇంట్లో నేను కూర్చుంటే ఎలా జరుగుతుంది? కానీ సామూహికంగా చేసే దానికి 3 రెట్లు శక్తి ఎక్కువగా ఉంటుంది. ఒక్కళ్ళని చేసేదానికన్నా 3 రెట్లు శక్తి ఎక్కువ ఎక్కడ వస్తుంది అంటే సామూహిక ధ్యానంలోనూ పిరమిడ్లోనూ చేస్తే 3 రెట్లు శక్తి ఎక్కువగా వస్తుంది. అందుకని యావత్ ప్రపంచంలో ఉన్న పిరమిడ్ మాస్టర్లందరినీ ఒకచోట గ్యాదర్ చేసి ఉదయం పూట ప్రాతకాలపు వేళ ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు, అంటే 3 గంటల పాటు కొన్ని వేల మందితో కలిసి ధ్యానం చేయించటం అంటే ఇది నిజంగా ఒక అద్భుతమైన విషయం. ఇది ఎక్కడా జరగల ఇంతవరకు, ఒక్క పిరమిడ్ సొసైటీలో మాత్రమే సాధ్యం ఇది. అన్ని వేల మంది అన్ని గంటల పాటు ఏకధాటిగా. ఇంకా కొంతమంది అయితే 3 గంటలకే లెగిసి స్నానాలు చేసి వచ్చి కూర్చొని ఒక అది పవిత్ర కార్యంగా భావించి 3 గంటలు ధ్యానం చేయటం అంటే వచ్చిన వ్యక్తి కోసం చేయట్లేదు. ఇక్కడ వ్యక్తి యొక్క ఆరోగ్యం కోసమో, ఆనందం కోసమో, జ్ఞానం కోసమో చేయట్లా. ఆ వచ్చిన మాస్టర్లందరూ కలిసి మరి అన్ని జీవుల పరిణామం జరగాలి, సృష్టి యొక్క పరిణామం జరగాలి అని ఒక యాగం అన్నమాట. ఈ 11 రోజులు చేసినటువంటి ఈ యాగం యొక్క ఫలితాన్ని మనం ఏ కార్యక్రమం చేసినా దానికి ఒక ఫలితం అనేది ఉంటుంది. మరి ఆ ఫలితాన్ని 11 రోజులు 3 గంటల పాటు చేసిన యొక్క ఈ ఫలితాన్ని అంతా కూడా కంటికి కనపడని ఆస్ట్రల్ మాస్టర్స్ తీసుకెళ్ళిపోతారు పైకి. ఆ ఫలితాన్ని అంతా కూడా తీసుకెళ్ళిపోయి తిరిగి మళ్ళీ ఈ భూమి మీద ఉన్నటువంటి 84 లక్షల జీవరాశులు అందరింటికి కూడా సమంగా పంచిపెట్టబడతారు ఒక ప్రసాదంలాగా. అంటే ధ్యానం చేస్తారా, చెయ్యరా, మాంసం తింటారా, తినరా, ఇది చీమ జన్మన, ఏనుగు జన్మన, కుక్క జన్మ అనే తారతమ్యం లేకుండా ఈ భూమి మీద ఉన్నటువంటి అందరికీ ఆ ఫలితాన్ని సమంగా పంచిపెట్టబడుతుంది.
ఇలాంటి ఒక అద్భుత కార్యక్రమం ఇప్పటివరకు ఎక్కడ జరిగింది? అయితే లక్ష్మి గారు, మరి ఈ 11 రోజుల కార్యక్రమం ఓన్లీ డిసెంబర్ నెలలోనే ఎందుకు చేయాలంటారు? ఎందుకంటే మానవుడు అన్నిటికీ, చలికి, ఎండకి, వానకి అన్నిటినీ తట్టుకోగలగాలి. ఇప్పుడు వర్షాకాలం వచ్చిందనుకోండి, అబ్బా చి ఎదవాన అని తిట్టుకుంటూ ఉంటాం, 4 చినుకులు పడితే ఓర్చుకోలేము. అదే చలి వచ్చింది, అబ్బా ఏం చలిరా బాబు అని చలిని తిట్టుకుంటాం. అదే ఎండలు వస్తే ఏం ఎండలరా బాబు అని ఎండని తిట్టుకుంటాం. ఇది సహజంగా జరుగుతూ ఉన్నది. కానీ పిరణి మాస్టర్ అనేవాడు ఎండకి, వానకి, చలికి అన్నిటినీ తన శరీరాన్ని సిద్ధం చేసుకోవాలి అనేది నాకు తెలిసినటువంటిది. కానీ గురువుగారు పెట్టిన ఆంతర్యం ఎంత గొప్పగా ఉంటుందో. నేను ఆయన పిరమిడ్ సొసైటీ స్థాపించినప్పటి నుంచి జరుగుతున్నటువంటి ఈ యజ్ఞాలు ఆ డిసెంబర్ నెలకి, ఆ తేదీలకి ఏదో ప్రత్యేకత అన్నది ఉండే ఉంటుంది. ప్రత్యేకంగా లేకుండా గురువు గారు దాన్ని మొదలు పెట్టరు కదా, కాబట్టి ఏదో ప్రత్యేకంగా ఉంటుంది. ఓకే. ఇప్పుడు చిన్న నుంచి పెద్ద వరకు అందరూ కూడా ఎంతో ఆతృతగా, ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉంటారు ధ్యాన మహాయాగాలకి ఎప్పుడెప్పుడు వెళ్దామా, ఎప్పుడెప్పుడు మనం పార్టిసిపేట్ చేద్దామా అనేసి. అయితే పత్రిజీ గారు ఉన్నప్పుడు మహా అద్భుతంగా జరిగింది. పత్రిజీ గారు లేని సందర్భంలో కూడా ఇంకా అద్భుతంగా జరుగుతుంది, రేపు జరగబోతోంది కూడా. సో దాని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటండి? సత్యం. ఏ యుగంలోనైనా ఏ మహాత్ముడైనా చెప్పింది సత్యమే. కానీ ఆయా కాలాల్లో కొంతవరకే వచ్చింది. కానీ పత్రికారు వచ్చాక ఏం చేశారు అంటే శ్వాస మీద ధ్యాస, నీ శ్వాసే నీ గురువు అని చెప్పారు. నేను గురువునని చెప్పలా, శ్వాసే నీ గురువు అని చెప్పినప్పుడు, నీ గురువుతో నువ్వు కూడి ఉండని చెప్పినప్పుడు, నా దగ్గరికి రా, నా కాళ్ళు మొక్కు, నేను చెప్పిందే విను, నా దగ్గరే ఉండు అని గురువుగారు చెప్పలా. సత్యాన్ని చెప్పారు, స్వేచ్ఛని ఇచ్చారు. కాబట్టి అందరికీ ఆ సత్యం అర్థమయ్యింది. ఇప్పుడు పత్రికారితో ట్రావెల్ చేసిన ప్రతి పిరమిడ్ మాస్టర్కి ఆ సత్యం అర్థమైంది. కాబట్టి మనం సత్యంలో జీవించాలి, సత్యాన్నే చెప్పాలి. ఈ చెప్పటమే తన ధర్మం అని తెలుసుకున్నారు. కాబట్టి వాళ్ళ ఊరూరా వాడవాడలా ఇంతమంది పిరమిడ్ మాస్టర్లు ధ్యానం కార్యక్రమాలు కానీ, శాకాహార ర్యాలీలు కానీ, పిరమిడ్ నిర్మాణాలు కానీ చేస్తూ సంవత్సరాంతరంలో ఇలాంటి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పత్రిజీ గారి ఆధ్వర్యంలో జరిగింది. మరి ఇప్పుడు పత్రిజీ గారు లేరు మన మధ్య, అయినా కూడా ఇంత గొప్పగా జరుగుతుంది. దీని వెనుక ట్రస్టీలుగా మీ బాధ్యత ఎంత ఎక్కువ ఉందండి? ట్రస్టీలుగా మా బాధ్యత కన్నా పిరమిడ్ మాస్టర్లు సార్ ఒకటే చెప్పారు. బాడీ వెకెట్ చేయబోయే ముందు ఒక విలేకరు అడిగారు మీలాగా, సార్ మీ తర్వాత, మీ తదనంతరం ఈ సంస్థకి ఎవరు పెద్దలు, ఎవరు లీడ్ చేస్తారు, ఎవరికి ఈ బాధ్యతను అప్పచెప్పబోతున్నారు? కొన్ని వేల మంది వస్తారు, వాళ్ళందరినీ ఆర్గనైజ్ చేయడం అంటే అంత మామూలు విషయం కాదు అని అడిగితే సార్ చెప్పిన సమాధానం ఏంటి అంటే, నా తర్వాత వారసులు ఒక్కళ్ళు కాదు, కొన్ని లక్షల మంది వారసులు ఉన్నారు పిరమిడ్ మాస్టర్లు. ప్రతి పిరమిడ్ మాస్టర్ నా వారసులే అని చెప్పారు. మరి అటువంటిప్పుడు అందరూ ఇది నేను చేయాల్సిన యజ్ఞము, ఇది నేను భాగం పంచుకోవాలి అని ప్రతి పిరమిడ్ మాస్టర్ అనుకుంటున్నారు. కాబట్టి సార్ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈరోజు ఇంత అద్భుతంగా జరుగుతుంది ఈ కార్యక్రమం. ఇక ట్రస్టీలుగా మా బాధ్యత ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ ఉన్నట్టే ఉంటుంది బాధ్యత. అక్కడ ఏర్పాట్లు చేయటం అంటే సంవత్సరం కర్తలకి ఈ పీడిఎంవైకి వచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. మనం అనుకున్న దానికన్నా ఇంకా రెట్టింపు అవుతున్నారు. అర్థమవుతుంది కదా ప్రతి ఒక్కళ్ళకి. ఇప్పుడు పిఎంసి ఛానల్ చూసి, యూట్యూబ్లో చూసి, లేదా పాంప్లెట్ ద్వారా కానీ ఏదన్నా అని కొత్త వాళ్ళు యాడ్ అవుతున్నారు కదా. కొత్త వాళ్ళు యాడ్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా సంఖ్య పెరుగుతూ ఉంది కదా. సంఖ్య పెరుగుతున్న సత్యం అర్థమవుతుంది. ఒకప్పుడు మేము గంటలు కూర్చొని ధ్యానం చేసి ముఖతా గురువు గారి సందేశాలు వింటే కొంత అర్థం చేసుకున్నాం. ఇప్పుడు వచ్చే మాస్టర్ లేటుగా వచ్చిన లేటెస్ట్ మాస్టర్లని వాళ్ళు చక్కగా ఒక వీడియో చూసో లేదా ఒక అనుభవం వినో చక్కగా ధ్యానం చేసేస్తున్నారు, బోల్డ్ అనుభవాలు పొందుతున్నారు. సో కాబట్టి ఎక్కువ మంది వస్తారు, సంవత్సరానికి ఈ సంఖ్య పెరుగుతూ ఉంది. అవునండి. మరి డొనేషన్స్ విషయానికి వస్తే మీరు సామాన్యుల దగ్గర నుంచి కూడా డొనేషన్స్ కలెక్ట్ చేస్తున్నారు. అసలు సామాన్యుడి దగ్గర నుంచి డొనేషన్స్ కలెక్ట్ చేసినప్పుడు తను అనుకుంటూ ఉంటాడు, అసలు నాకు వచ్చే బెనిఫిట్ ఏంటి, నేను ఎందుకు ఇవ్వాలి అని. నిజంగా చెప్పండి, ఎందుకు ఇవ్వాలి? కరెక్టే, ఎందుకు ఇవ్వాలి అంటే ఇప్పుడు కష్టాలు ఉన్నాయి, కన్నీళ్ళు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? తెలుసో తెలియకో ఒక కర్మ చేసాం, దానివల్ల ఇవన్నీ అనుభవిస్తున్నాం. మరి ఈ కర్మ తొలగాలి అంటే ఏదో ఒక మంచి కార్యం చేయాలిగా. మంచి కార్యం చేయాలన్న తెలివి కూడా ఆ కర్మల్లో ఉండి అది రాదు. ఇప్పుడు అందుకని అతి సామాన్యుడి దగ్గర కూడా మాంసం తినేవాడి దగ్గరికి వెళ్తాము, తినేవాడి దగ్గరికి వెళ్తాము, అందరి దగ్గరికి వెళ్ళి డొనేట్ కలెక్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు చేదు అనుభవాలు ఎదురైతే అన్నీ అవుతాయి. చేదు ఉంటది, మంచి ఉంటది. అడగగానే చక్కగా అర్థం చేసుకొని ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ముందు వెళ్ళగానే అడగగానే కింద నుంచి పైదాకా ఎగాదిగా చూస్తారు. కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయిగా, ఏమొచ్చింది నీకు, అడుక్కోవడానికి ఇది ఒక యాశమా అంటారు. కాదండి, ఇది
ఇలా ఒక మంచి కార్యం జరుగుతుందని వాళ్ళు కొంతమంది వినరు. వినే వాళ్ళని నించోబెట్టి చక్కగా వాళ్ళకు 2 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేస్తే తర్వాత కడతాలు వచ్చి చూసి ఆ పిరమిడ్ చూసి ఆ యాగాన్ని చూసి వాళ్ళు బోల్డ్ మంది మారిన వాళ్ళు ఉన్నారు. ఆ చెప్పే ఓపిక మనకు ఉండాలి. ఒక సత్యాన్ని చెప్పాలి కదా. చెప్పినప్పుడు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఆ యజ్ఞానికి రారు కానీ డొనేషన్ ఇస్తారు. ఓకే. ఎందుకంటే పిరమిడ్ వాళ్ళు చేసేటటువంటి ఒక యజ్ఞం మంచిది అనేది, కడతాలో జరిగేటటువంటి యజ్ఞం చాలా గొప్పది అని అందరికి చాలామందికి అర్థమైపోయింది. ఎందుకంటే మనం ధ్యాన కార్యక్రమాలు పెడుతున్నాము, ర్యాలీల ద్వారా అందరికీ తెలుస్తున్నాం. ఈరోజు ర్యాలీ పేరుతో బయటకు వెళ్తున్నామంటే ఎవరు వెళ్తారమ్మా? మాంసం తింటే ఆడే వస్తాడు, ఆడు అనుభవాన్ని వాడికే ఇది అవుతుంది, వాడి కర్మ ఆడే అనుభవిస్తాడంటే. కానీ పిరమిడ్ సొసైటీ అలా కాదు కదా. ఒక తల్లి స్థానంలో ఉండి, ఒక మాతృస్థానంలో ఉండి మాంసం తిని చెడిపోతున్నాడు ఆ బిడ్డ అని, ఆ బిడ్డ చెడిపోకూడదు, వాడికి తెలియచెప్పాలి, తెలియని వాళ్ళందరికీ తెలియచెప్పాలి. మాంసం తినే వాళ్ళందరూ తన బిడ్డలే అనుకొని ఆ బిడ్డలు మంచి కోరి రోడ్లెక్కి ప్రతి వాళ్ళు చెప్తున్నారు అంటే ఆ సొసైటీ కానీ ఆ సొసైటీలో ఉన్న మాస్టర్లు ఎంత గొప్పవాళ్ళు ఒకసారి ఆలోచించు. అవునండి. అయితే ఇప్పుడు పీడిఎంవై నిర్వహించడానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అసలు అంత ఖర్చు పెట్టి ఈ ధ్యాన మహాయాగం చేయాల్సిన అవసరం ఏంటి అనే వాళ్ళకి మీరిచ్చే సమాధానం? ఎందుకు అని అంటే చెప్తాం, ఖర్చు అవుతుంది. 10 మంది కలిసాము అని అంటే మరి అందరం తినాలి, 3 పూట్ల తినాలి, ఉండటానికి వసతి కావాలి, బాత్రూమ్లు కావాలి. బాత్రూమ్ ఒకటే కాదు కదా, దానికి వాటర్ కావాలి, డ్రైనేజ్ కావాలి, ఎలక్ట్రిసిటీ కావాలి, బకెట్ కావాలి, మగ్గు కావాలి, ఎన్ని కావాలి. వాష్రూమే అనుకున్నాం కానీ వాష్రూమ్కి ఎన్ని ఏర్పాట్లు చేస్తే వాష్రూమ్ తయారవుతుంది కదా. సో మరి వీటన్నిటికీ డబ్బులే కావాలి. ఆ డబ్బులు కూడా ఏ ఒక్కరి నుంచి తీసుకోం, అందరి దగ్గరికి వెళ్తాం. ప్రతి ఊరు నుంచి ప్రతి మనిషి దగ్గర నుంచి సారథి ధ్యాన మహాయాగము అని అంటే డబ్బున్నోడు చేసేది కాదు. డబ్బు లేని వాళ్ళందరూ ఎంత ఎక్కువ మంది ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అయితే అంత యాగం సక్సెస్ అని చెప్పారనమాట. ఎందుకు అంటే అందరి కర్మల్ని దగ్ధం చేయటానికి చేస్తున్నటువంటి యాగం. ఇప్పుడు మీరు ఒక 100 రూపాయలు ఇచ్చారు, మీరు ధ్యానం చెయ్యరు, రారు అక్కడికి. కానీ అన్నదానం అడగగానే నా మీద అభిమానంతో ఒక 100 రూపాయలు ఇచ్చారు. ఈ 100 రూపాయలు తీసుకెళ్ళి ఆ యాగంలో ఇవ్వటం వల్ల అంత మంచి కార్యానికి ఇవ్వటం వల్ల మీ కర్మ కాస్త తొలగుతుంది. మరి నీ కర్మ తొలగాలి అంటే నువ్వు ఇవ్వాలి. నీకు ఆ విషయం తెలియని వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మేము చెప్పటం వల్ల అన్నదానం అనేసరికి తలా 100 రూపాయలు ఇవ్వటం వల్ల వాళ్ళ కర్మలు తొలగుతున్నాయి. అదొకటైతే మరి అందరూ కలిసి చేసేటటువంటి ఈ యాగం యొక్క ఫలితాన్ని మరి ఈ భూమి మీద ఉన్న అందరికీ పంచబడుతుందిగా ఈ ఫలితం. నువ్వు ధ్యానానికి రాలా కానీ ఆ ఫలితం నువ్వు పొందుతున్నావే ఇండైరెక్ట్ గా. మరి అంటే పిరమిడ్ మాస్టర్లు అందరూ కలిసి ధ్యానం చేయని వాళ్ళకి కూడా ఆ ఫలితాన్ని అందివ్వటం కోసం ఊరూరా తిరిగి డబ్బులు కలెక్ట్ చేస్తారు, అక్కడ సేవ చేస్తారు, యజ్ఞంలో పాల్గొంటారు. మరి ఇదంతా పిరమిడ్ మాస్టర్లు అందరూ కలిసి చేశారు. ఒక ఇంట్లో ఒక స్త్రీ, ఒక మహిళ తన కుటుంబం కోసం ఎలా అయితే పూజ చేసి కుటుంబం బాగుండాలని కోరుకుంటుందో, ఇవాళ పిరమిడ్ మాస్టర్లు అందరూ కలిసి ఈ యాగం చేసి ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులే కాదు సమస్త జీవరాశులు బాగుండాలని చేసేటటువంటి యాగం. కాబట్టి దీనికి ఖర్చులు ఉంటాయి. డబ్బు ఇచ్చిన వాడికి డైరెక్ట్గా ఫలితం వెళ్తుంది, ఇవ్వని వాడికి ఫలితం వెళ్తుంది. సో ఎవరైనా డొనేట్ చేయాలి అని అనుకుంటే ఎవరిని అప్రోచ్ అవ్వాలి అంటే మేము ఇచ్చే పాంప్లెట్స్లో కానీ ఇప్పుడు ఛానల్ ద్వారా వచ్చే అకౌంట్ డీటెయిల్స్ కానీ ఉన్నాయి. లేదు పాంప్లెట్లో అంటే తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్తుంది. మేము క్యూఆర్ కోడ్ కానీ అకౌంట్ డీటెయిల్స్ కానీ అందరికీ జనంలోకి విస్తృతంగా పంపిస్తున్నాం. పాంప్లెట్ ద్వారా, వాట్సాప్లో మెసేజ్ల ద్వారా. సో అలా ఇవ్వచ్చు. ఓకే లక్ష్మి గారు, కొంతమంది యొక్క భావన ఏ విధంగా ఉంటుంది అంటే జనరల్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు పత్రిజీ ధ్యాన మహాయాగం ధ్యానం చేస్తే సరిపోతుంది, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఎందుకు, ఈవెంట్స్ ఎందుకు అని అనుకుంటూ ఉంటారు. అసలు అవసరమా అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ధ్యానము అంటే వైరాగ్యం కాదు వైభోగం అని చెప్పారు పత్రి సార్. ఓకే, ధ్యానం చేస్తాం. ఎంతసేపు చేస్తాం? 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు, 10 గంటలు ధ్యానం చేస్తాం. తర్వాత చక్కగా అక్కడ ఒక సాత్వికమైన ఆహారం ఉంటుంది, ఎంతో షడ్రుచులతోటి ఆహారాన్ని తింటాం. కాస్త మనసుకి ఉల్లాసపరచాలి అంటే పాటలో, పిల్లల డ్యాన్స్లో, కల్చరల్ యాక్టివిటీస్ ఉంటే మనసుకి హాయిగా ఉంటుంది కదా, ఆహ్లాదకరంగా ఉంటుంది. అక్కడికి వచ్చిన పిరమిడ్ మాస్టర్ ధ్యానం చేయడానికి వచ్చిన 1 రోజు ఉన్నా, 2 రోజులు ఉన్నా, 11 రోజులు ఉన్నా అక్కడ ధ్యానం చేస్తే ధ్యాన శక్తిని పొందుతున్నాం. అక్కడికి వచ్చే గురువుల సందేశాలు వింటున్నాం, జ్ఞానాన్ని పొందుతున్నాం, రుచికరమైన భోజనాన్ని తింటున్నాం. అలాగే మనసుకు కావాల్సినటువంటి ఇప్పుడు చిన్నపిల్లలు డ్యాన్స్ వేసారనుకోమ్మా, చూస్తే ఎలా అంత మనసుకి ఎలా ఉంటుంది. చిన్నపిల్లలు పాట పాడారనుకోమ్మా ఎలా ఉంటుంది కదా. సో అట్లా మనసుని పులకరింప చేస్తుంది.
సో అక్కడ శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ 4 పరిణామం చెందాలి, 4 ఆనందాన్ని పొందాలి. అందుకు అలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓకే. లక్ష్మి గారు, ఇప్పుడు కడతాల్లో మామూలుగా చూస్తే, మామూలుగా జనరల్గా ఈ డిసెంబర్ తీసి పక్కన పెడితే, నార్మల్గా కడతాల్లో పిరమిడ్లో ధ్యానం చేస్తే మనం రిసీవ్ చేసుకునే జ్ఞానం కానీ, ఎనర్జీ లెవెల్స్ కానీ పీక్స్. లేదు పత్రిజీ గారి శక్తి స్థలంటే అంతకు మించి లేదు. అసలు కడతాల్లో ఏ ప్రదేశంలో చేసినా మనకి ఆ ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో అసలు పత్రిజీ ధ్యాన మహాయాగంలో ఎక్కడ ధ్యానం చేస్తే మాకు మంచిగా, అంటే ఆ బెనిఫిట్స్ కానివ్వండి, లేకపోతే పాజిటివ్ వైబ్స్ కానీ ఎక్కువ కలుగుతాయి అంటే ఏం చెప్తారు మీరు? దేనికి అదే గొప్ప కదా, ఏ స్థలానికి అదే గొప్ప. ఇప్పుడు ఒక పత్రికారే చెప్పారు, ఒక యోగుల సమాధుల దగ్గర ధ్యానం చేయాలి అని. అక్కడ చేసినా అదే బెనిఫిట్ పొందుతాం. పిరమిడ్లో 3 రెట్ల శక్తిని అధికంగా పొందుతాం. పిరమిడ్లో ధ్యానం చేయొచ్చు. లేదా ఇక్కడ ప్రాంగణంలో, సరస్వతి ప్రాంగణంలో ఉదయం పూట 3 గంటల ధ్యానం, తర్వాత ఈవినింగ్ 1 గంట సేపు ధ్యానం ఉంటుంది. సో ఎక్కడ చేసినా ఆ ప్రాంగణంలో ఎక్కడ చేసినా, ఏ చెట్టు కింద కూర్చున్నా, ఏ రాయి మీద కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా కూడా మనసు మనదే కదా, ఆలోచన మనదే కదా, శ్వాస మీద ధ్యాస మనదే కదా, ఫలితము మనదే కదా. ప్రాంతాన్ని బట్టి ఉంటుంది, ప్రాంతాన్ని బట్టి ఫలితం ఉంటుంది కాస్త. కానీ ఆ రోజులో ఆ ప్రాంగణంలో ఎక్కడ కూర్చున్నా ఆ ఫలితం తప్పకుండా ఉంటుంది. ఈసారి ఒక ప్రత్యేకత ఏంటి అంటే, మహేశ్వర మహాపిరమిడ్లో 225 గంటలు నిరంతరము అఖండ ధ్యానం. వావ్, సూపర్. ఇది ఒక అద్భుతమైన ఒక మార్పు. ఒక ఎలా అంటే అసలు అంత పెద్ద పిరమిడ్లో అన్ని గంటలు ధ్యానం అంటే నిజంగా ఒక అద్భుతమైన విశేషం ఈసారి, ఒక స్పెషల్. సో ఇప్పుడు ఈ పీడిఎంవైకి చాలా దూర ప్రాంతాల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు. కొంతమంది 11 రోజులు ఉంటారు, ఉండలేని వాళ్ళు 2-3 రోజులకే వెళ్ళిపోతూ ఉంటారు. సో 11 రోజులు ఉంటే ఎటువంటి ఆనందం, ఆహ్లాదం, జ్ఞానం లభిస్తుంది? ఈ 2-3 రోజులు ఉండే వాళ్ళు ఏం మిస్ అవుతారు? మిగిలిన రోజులో పొందే జ్ఞానాన్ని మిస్ అవుతారు, ఎనర్జీని మిస్ అవుతారు. ఇప్పుడు జ్ఞానం అంటే ఇప్పుడు ఛానల్ ద్వారా చూస్తారు, లైవ్ పెట్టుకుంటారు. రాని వాళ్ళందరూ ఏం చేస్తారంటే పిఎంసి లైవ్ పెట్టేసుకుంటారు వాళ్ళు. అంటే వాళ్ళు అక్కడ ఆ ప్రాంగణంలో ఉన్నట్టే ఫీల్ అవుతారు. అదే సమయం ధ్యానం చేస్తారు, అక్కడ వచ్చే మాస్టర్ చెప్పే జ్ఞానాన్ని వింటూ ఉంటారు. కానీ ఆ ప్రాంగణంలో ఉంటే చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ అంటారు కదా. 2 రోజులు ఉంటే 2 రోజుల ఫలితం వస్తుంది, 10 రోజులు ఉంటే 10 రోజుల ఫలితం వస్తుంది. ఫుల్ రీఛార్జ్, ఒక సంవత్సరానికి సరిపడా రీఛార్జ్. 2 రోజులు చేసావు అనుకో, నువ్వు 10 నిమిషాలు ఫోన్ ఛార్జింగ్ పెడితే ఎంత అవుతుంది? కొంతే అవుతుంది. అది ఫుల్ చేస్తే ఫుల్ అవుతుంది. సో ఎంత సమయాన్ని ఇస్తే అంత ఎలా వస్తుందో ఇక్కడ కూడా అంతే. 11 రోజులు ఉంటేనే ఆ నాలెడ్జ్ కానీ, ఆ ఎనర్జీ కానీ మళ్ళీ సంవత్సరం అంత వరకు మనం రిసీవ్ చేసుకోగలుగుతాము. ఇప్పుడు చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి ఎలా రావాలి, ఎక్కడ ఉండాలి అనే డౌట్స్ కూడా వస్తూ ఉంటాయి కదండి. ఈ డౌట్స్ అసలు ఏం అవసరం లేదమ్మా. కొత్త వాళ్ళకి, పాత వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కాబట్టి, కొత్త వాళ్ళకి ఏంటంటే మీరు ఏ సమయంలో వచ్చినా ఆ గేట్ ఓపెన్ ఉంటుంది ఆ 11 రోజులు. కొంతమంది నాకు తోడు ఎవరు లేరు, ఎవరైనా ఉంటే బాగుండు అని అనుకుంటూ ఉండి ఎవరు లేక ఆగిపోయే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో హెల్ప్ డెస్క్ లాంటిది కానీ ఏమన్నా ఉందా? పెట్టబోతున్నాము. తోడు అవసరం లేదు. అక్కడ ఆ ప్రాంగణంలోకి వస్తే వచ్చిన వాళ్ళందరూ పిరమిడ్ మాస్టర్లే కదా. అక్కడ నువ్వు వచ్చాక నువ్వు ఎవరితో పరిచయం అయినా ఆల్మోస్ట్ నీకు ఆ 11 రోజులు కలిసి తిరుగుతారు. అక్కడ పరిచయం అయ్యి తర్వాత ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేసేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. సో ఒక్కళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. అక్కడ అందరూ పిరమిడ్ మాస్టర్లే, అందరూ మన వాళ్ళే, అదంతా ఒక వసుదైక కుటుంబం. ఏమైనా డౌట్స్ ఉన్నా హెల్ప్ చేయడానికి ఉంటారమ్మా. అక్కడ రిసెప్షన్ కౌంటర్ నుంచి గేట్ దగ్గర నుంచి, గేట్ సెక్యూరిటీ దగ్గరే మీకు వివరాలు చెప్తారు. ఆ తర్వాత రిసెప్షన్ కౌంటర్కి వస్తే రిసెప్షన్ కౌంటర్లోనూ చెప్తారు. అకామిడేషన్కి ఎటు వెళ్ళాలి, లేదా ధ్యాన ప్రాంగణానికి ఎటు వెళ్ళాలి, పిరమిడ్కి ఎటు వెళ్ళాలి, లేదా వాష్రూమ్స్కి ఎటు వెళ్ళాలి, అన్నదానానికి ఎటు వెళ్ళాలని మీకు సమస్త సమాచారం రిసెప్షన్లోనే అందివ్వబడుతుంది రిసెప్షన్లో. కాబట్టి ఎలాంటి భయం లేదు. ఒక్కరు వచ్చినా కూడా హ్యాపీగా రావచ్చు, ధైర్యంగా రావచ్చు. అక్కడ ఉన్నది మనము, మన వాళ్ళ కోసం మనం చేస్తున్న కార్యక్రమం కాబట్టి ఎలాంటి భయం లేకుండా హ్యాపీగా రావచ్చు. ఓకే అండి. మరి నిత్య అన్నదానం గురించి చెప్పండి. అదొక అద్భుతమైన విషయం అన్నమాట. అన్నదానం అంటే సృష్టిలో అత్యంత అద్భుతమైన కార్యక్రమం. అది నిరంతరము జరుగుతుంది మహేశ్వర మహాపిరమిడ్లో అన్నదానము. ఈ 11 రోజులు అయితే ఇంకా అద్భుతంగా సాగుతుంది. వెరైటీస్ కోసమైనా వస్తారు. ఈ రోజు పెట్టిన పదార్థం రేపు ఉండదు, రేపు పెట్టిన పదార్థం ఎల్లుండి ఉండదు. 11 రోజులు డిఫరెంట్ వెరైటీ పదార్థాలు ఉంటాయి. ప్లస్ అది
తినటం కాదు, అది ఒక 84 లక్షల జీవరాశుల ఆత్మ పరిణామం కోసం చేసేటటువంటి ఒక పత్రిజీ ధ్యాన మహాయాగం యొక్క ప్రసాదం అది. అది ఎందుకంటే మనం ప్రసాదం ఎందుకంటే అనుకుంటే కళ్ళకద్దుకొని తింటాం. ఇప్పుడు వినాయక చవితి వెళ్ళిపోయింది, మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటే వినాయక నిమజ్జనం ప్రసాదం. అందులో నిజం చెప్పాలి అంటే కొన్ని చోట్ల ఆ పసుపు నూనె తప్ప ఏం కనపడదు, కానీ చాలా రుచిగా ఉంటుంది. మన ఇంట్లో అన్ని రకాల దినుసులు వేసుకొని చేస్తాం, ఆ రుచి రాదు. ఎందుకు అంటే అది ప్రసాదం అనే భావంతో తయారు చేస్తారు. అందులో నువ్వు ఏ పదార్థం వేసినా వేయకపోయినా ఆ ప్రసాదం అనే భావనకే ఆ రుచి వస్తుంది. మరి ఇక్కడ 11 రోజులు సమస్త జీవరాశి కోసం చేసేటటువంటి యాగం కాబట్టి ఆ భావంతోనే మేము 3 నెలల ముందు నుంచి డొనేషన్స్ డ్రైవ్ చేసే దగ్గర నుంచి ప్రతి ప్రేణు మాస్టర్ ఆ యాగం యొక్క విలువని విశిష్టతని అందరికీ తెలియచెప్తున్నారు. కాబట్టి ఆ ఇచ్చేవాళ్ళు కూడా ఆ భావంతో ఇస్తారు, కాబట్టి చేసేవాళ్ళు ఆ భావంతో చేస్తారు, వడ్డం చేసేవాళ్ళు అదే భావంతో వడ్డం చేస్తారు, తిన్నవాళ్ళు అదే భావంతో తింటారు. కాబట్టి ఆ ప్రసాదానికి అంత రుచి వస్తుంది, అంత శక్తి వస్తుంది. అవును లక్ష్మి గారు, ఇప్పుడు 11 రోజుల పాటు కొన్ని వేల మంది 3 పూట్ల తింటూ ఉంటారు. ఎవరికి లేదు రాదు అనకుండా అందరికీ సమపాళ్లలో వస్తుంది ఆ ప్రసాదం. అది ఎలా సాధ్యమవుతుంది? అయితే అది సత్యం యొక్క బలం, సత్యానికి ఉన్న పవర్ అది. ఎక్కడ ఎవరు కూడా లేదు అనకుండా ఏ సమయంలో వచ్చిన టిఫిన్ కానీ భోజనం కానీ లేదు అనకుండా పెడతారు, వేడివేడిగా పెడతారు. మన ఇంట్లో కూడా మనం వండుకున్నది కూడా ఆరిపోయి తింటాం, కానీ అక్కడ అలా కాదు. ఎందుకంటే వేడివేడిగా అసలు పొగలు కక్కుతూ ఉంటుంది, చుట్టూ చలి వాతావరణం, ప్లేట్లో భోజనం వేడిగా ఉంటుంది. బా ఇది కదా జీవితం అనిపిస్తుంది, ఇంతకంటే ఇంకేం కావాలి. మహా అద్భుతం, మహా అద్భుతం. ఆడవాళ్ళకైతే మహా పండగ, ఎందుకంటే వండే పని ఉండదు, కడిగే పని ఉండదు, చక్కగా 3 పూట్ల వేడి వేడిగా కమ్మగా తింటాం. 11 రోజులు అయిపోయాక అబ్బా అప్పుడే అయిపోయాయా, సార్ ఇంకో 11 రోజులు పెడితే బాగుండు కదా, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, మనమే వండుకోవాలి, మళ్ళీ మనమే కడగాలి అన్న ఫీల్ ప్రతి ఒక్కరికి వస్తుంది అక్కడ. అంటే 11 రోజులు అప్పుడే అయిపోయాయా అన్న, అంటే టైం తెలియకున్నంతగా టైం గడిచిపోతుంది. మనమే లెగుస్తాం, పడుకుంటాం, ధ్యానం చేస్తాం, తింటాం, కానీ అప్పుడే అయిపోయినాయా అంటే ఎంత ఫాస్ట్గా అయిపోయినాయి అని. అంటే అక్కడ ఇంటి విషయాలు కానీ మన కుటుంబానికి సంబంధించిన కష్టాలు బాధలు ఏమీ గుర్తురావు. అక్కడ ఇంకొక అద్భుతమైన విషయం ఏంటి అంటే కొన్ని వేల మంది వస్తారు అక్కడికి. అవునండి, వేల మంది. ఇవాళ వచ్చిన వాళ్ళు రేపు రాకపోవచ్చు, రేపు వచ్చిన వాళ్ళు ఎల్లుండి రాకపోవచ్చు, సంఖ్య తగ్గదు, ఇంకా పెరుగుతూ ఉంటుంది. కానీ అక్కడ కొత్త పాత అనే తారతమ్యం లేకుండా మీరు ఒక్క నిమిషం అక్కడ కూర్చొని నుంచొని మీరు అందరినీ గమనించండి, అందరి మొహం కూడా వెలిగిపోతూ కనపడుతుంది. ఒక ఆనందం, ఎదుటి వ్యక్తుల్లో ఆనందాన్ని చూడాలి అంటే ఎక్కడ చూడాలంటే ఇలాంటి యజ్ఞ కార్యక్రమాల్లోనే. అందరి మొహాలు వెలిగిపోతూ ఉంటాయి. మరి అక్కడ ఎందుకు ప్రశాంతత, ఎనర్జీ, ఆ ధ్యానము, ఆ ప్రోగ్రామ్స్, ఆ జ్ఞానం కానీ ఆ ఫుడ్ కానీ అసలు అద్భుతం అన్నమాట. ఎవరైనా వచ్చి చూసి తరించాల్సింది అది అనుభూతి. మన ఇప్పుడు నేను ఎంత చెప్పినా అక్కడ ఉన్నంతగా నేను చెప్పలేను, అది వాక్య రూపంలో రాదు. ఆ అనుభూతి ఆనందం ఎవరికి వాళ్ళు పొందాల్సిందే. ఫైనల్ గా ఈ PDMY పత్రిజీ ధ్యాన మహాయాగానికి అందరినీ ఇన్వైట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. సో పిరమిడ్ మాస్టర్లే కాదండి, పిరమిడ్ మాస్టర్లు అందరికీ కూడా ఎలాగో వస్తారు, పిరమిడ్ మాస్టర్లు అందరూ వాళ్ళు, అసలు మిస్ అయ్యే ఛాన్సే లేదు. ఎప్పుడెప్పుడు అని టికెట్లు రిజర్వేషన్ చేసుకొని అకామిడేషన్ బుక్ చేసుకొని ఎదురు చూస్తూ ఉంటారనమాట. అయితే పిరమిడ్ మాస్టర్లతో పాటు మీ బంధువులు కానీ మీ స్నేహితులు కానీ ఈ 11 రోజులు జరిగేటటువంటి ఈ యాగానికి మీ వాళ్ళందరిలో ఒక్కరోజైనా వచ్చి పత్రిజీ ధ్యాన మహాయాగం యొక్క ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళవలసిందిగా మీ వాళ్ళందరికీ, స్నేహితులకో బంధువులకో అందరికీ చెప్పటం మన ధర్మం. వచ్చి ఒక్క పూట వచ్చి ఆ ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళటం వల్ల ఆ వ్యక్తిలో, ఆ ప్రసాదాన్ని స్వీకరించిన వాళ్ళలో ఎన్నో మార్పులు సంభవిస్తాయి. అంత శక్తివంతమైంది ఆ ప్రసాదం. కాబట్టి అందరూ మరి ఈ పత్రిజీ ధ్యాన మహాయాగానికి అందరూ రావాలని, వచ్చి ధ్యానము జ్ఞానము తో పాటు రుచికరమైన భోజనం ప్రసాదాన్ని స్వీకరించి మళ్ళీ మన సంవత్సరం అంత వరకు, అంటే మళ్ళీ 2025 డిసెంబర్ 21 వరకు సరిపోయే అంత ఎనర్జీని జ్ఞానాన్ని పొంది అక్కడ తీసుకున్నటువంటి ఆ జ్ఞానాన్ని కానీ ఆ శక్తిని కానీ మన ప్రాంతాల్లో పంచటానికి అద్భుతమైన వేదిక పత్రిజీ ధ్యాన మహాయాగం. మరి ఈ కార్యక్రమానికి మీరందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. పత్రిజీ ధ్యాన మహాయాగ కార్యక్రమ విశేషాలను మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.